థియేటర్ల బంద్ విషయంలో తన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికే దిల్ రాజు తనని బలిపశువుడు చేశారని సినీ ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం సాయికృష్ణ థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో నైజాం ఏరియాలో దిల్ రాజు, సురేష్ బాబు థియేటర్ల బంద్కు తెరలేపారని, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు భయపడి ఆ నెపం తన మీద వేశారని వాపోయారు. పవన్ కళ్యాణ్ నా దేవుడు, నా అభిమాన హీరో. ఆయన నటించిన హరహర వీరమల్లు సినిమాకు ఏపీలో ఎటువంటి ఆటంకాలు ఉండవని, థియేటర్ల బంద్ లేదని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. కానీ దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఆగ్రహం నుంచి తన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకునేందుకు థియేటర్ల బంద్ నిర్ణయంలో తన ప్రమేయం ఉందని చెప్పాడని మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారం ఉందని చెబుతున్న దిల్ రాజు దానిని బయటపెట్టాలని అనుశ్రీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. నా హృదయపూర్వక నమస్కారములు. నాపై దిల్ రాజు గారు అభియోగం చేసినందుకు దానికి నేను వివరణ కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దిల్ రాజు గారు ఆయన మాటల్లో ఆయన ఇది మేము ఆ నలుగురు అని గవర్నమెంట్ కానీ ఆటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు భయభ్రాంతులు గురై ఆ నలుగురు అని చెప్పడంతో ఏ విధంగా ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ముందు ఏం జరిగిందో మీకు కొన్ని వివరాలు తెలియజేస్తా. మే మొన్న 23వ తారీఖున నైట్ దుర్గేష్ గారు మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి, సత్యనారాయణ హరిహర వీరమల్లు కోసం థియేటర్లు అన్నీ బంద్ చేస్తున్నారా, ఆ సినిమాని దానికోసం అది ఇది అడగడం జరిగింది. ఎవరు ఆ నలుగురు అది ఇది అని నన్ను అడిగారు. సార్, అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపి దమ్ము ధైర్యం ఎవరికి ఉందిరా? అసలు అది ఇదంతా చాలా బూతండి. రేపు నేను ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం అన్నీ అసలు ఆపి ప్రసక్తే లేదు, ఇది అంతా రాంగ్ ట్రాక్ వెళ్తుందని నేను చెప్పడం జరిగింది. అయితే ప్రెస్ మీట్లో ఆ నలుగురు ఎవరు కూడా తెలియజేయి, మొత్తం అంతా అందరూ బండారం బయట పెట్టు అన్నారు. అలాగే సార్ అన్నారు. అదే రోజు మర్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టడం మీ అందరికీ తెలుసు. ఆ ప్రెస్ మీట్లో నైజాం వ్యాపారంలో, తెలుగు ఫిలింలో ఇండస్ట్రీలో వ్యాపారంలో నైజాంలో ఒక 10% ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జరుగుతుంది టోటల్ బిజినెస్లో. కానీ వాళ్ళు దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా బంధు అన్నదానికి తెర లేపింది వాళ్ళు. హరిహర వీరమల్లు సినిమాని ముందు ఏంటంటే దానికి ఆయన చెబుతూ నైజాంలో కొన్ని పరిస్థితులు మీకు చెప్పాలా. నైజాంలో దిల్ రాజు గారు వేరే, అలాగే ఏషియన్ సునీల్, సురేష్ బాబు గారు ఒకటి. వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని బతకనీరు. ప్రొడ్యూసర్ని ఆ థియేటర్లు 80% 90% వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ప్రొడ్యూసర్ని గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి ఇష్టం వచ్చిన టెరమ్స్కి వీళ్ళ కబందస్తాలతో నైజాం పెట్టుకోవడం, అప్పటి నుంచి వీళ్ళకి ఆ పేరు, ఆ నలుగురు అని ఆ పేరు. అదేవిధంగా
గతంలో ఇదే దిల్ రాజు గారు ఏలో వరంగల్ సీను అన్న వ్యాపారవేత్త నైజాంలో ఎంటర్ అవుతే వీళ్ళు ఎంత అరాచకాలు చేశారో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇస్మాయిల్ శంకర్ ఆ సినిమాకి థియేటర్లో కూడా ఏమీ లేకుండా ఎంత తక్కువ థియేటర్లో పడ్డాయో ఆ బిజినెస్ చూస్తేనే మీకే తెలుస్తుంది. అదేవిధంగా మా హీరో మెగా స్టార్ చిరంజీవి గారి సినిమా ఆచరణని కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇటువంటి వ్యక్తి రాజమండ్రి జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ ఈ విధంగా పెట్టాడని వాళ్ళ మీద ఉన్న ఫోకస్, ఎందుకంటే అతను నిజంగా ఒక తూర్పుగోదావరి జిల్లా గురించే చెప్పి ఉంటే, ఒక తూర్పుగోదావరి జిల్లా గురించి అతను చెప్పి ఉంటే ఈస్ట్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ కలిపని చెప్తుడు. ఆయన ఎంత దురుద్దేశమో ఎంత కన్నింగ్ నేచరో చూడండి. పవన్ కళ్యాణ్ గారు సోకాలు వీళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అతను దాన్ని దృష్టి మళ్లించడానికి నా పేరు వాడుతూ రాజమండ్రి జనసేన నేతని పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని తిరిగి మీ పార్టీ అతనే చేశాడు, మీ అక్కడి నుంచే పుట్టింది అని రాంగ్గా తెలియజేస్తూ అతను వాళ్ళ తమ్ముడిని శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి నన్ను నా మీద అభియోగం మోపడం జరిగింది. ఎందుకంటున్నానంటే ఆయన చెప్పాడు ఏప్రిల్ 19వ తారీఖున సినిమాలు తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది, నేను వెళ్ళలేదు అన్నది. 100% ఆయన అసలు ఆయన సంబంధం లేదు. ఈ జిల్లా ఆయనకి సంబంధం లేదు. కానీ మేము ఏప్రిల్ 19న మేము నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో జనవరి 8న అనుకున్నాం, అప్పుడు కమిటీ వేసుకున్నాం. తర్వాత ఏమో 2-3 సార్లు చేసుకుని ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ కలుపుకొని మనం మాట్లాడుకొని జూన్ 1 నుంచి థియేటర్లు సింగిల్ థియేటర్లు అది పర్సంటేజ్ దాన్ని చేయకపోతే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగైతే నేను నడపగలం, చాలా నష్టాల్లో ఉన్నాం. ఈ నష్టాలు చేయాలంటే ఎందువల్లంటే పెద్ద సినిమాలు ఏమో రెంట్లు వేస్తున్నారు, చిన్న సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నారు. మా ఆదలన్నీ చెప్పుకుని ఎప్పటి నుంచో వస్తున్నారు, 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. దాన్ని మేము ఏదో అనుకుని పర్సంటేజ్ విధానం చేసుకుంటే ఎంతో కొంత మేము బాగుంటాం, డిస్ట్రిబ్యూటర్ బాగుంటారు అన్న ఉద్దేశంతో మేము ఏప్రిల్ 19 పెట్టుకున్నాం. మేము 19న పెట్టుకున్న టైంలో జూన్ నుంచి అనుకున్న టైంలో జూన్లో కూడా ఏమనుకున్నాం, బంద్ అన్న ప్రసక్తి ఎత్తలేదు. మేము థియేటర్లు బంద్ కావాలితే చూసుకుని థియేటర్లు బంద్ అని చేయలేదు. మూసి అయితే అంటే వర్కౌట్ కాకపోతే ఎలాగ కోవిడ్ టైంలో మాకు అలవాటు అయిపోయింది థియేటర్లు మూసేయడం. ఒకవేళ పర్సంటేజ్ విధానం అయితే చూద్దాం, లేకపోతే ఇబ్బందిగా ఉన్న థియేటర్లు మూసేసుకుంటామని చెప్పాం. కానీ బంద్ అన్నది అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఇదే విషయం నేను ఏప్రిల్ మే 13న ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి సుమారు గంట పావు జరిగింది. మా ఇద్దరికి సినిమాలకు సంబంధించిన కష్టసుఖాలన్నీ చెప్పుకుని అందులో ఆయన అడగడం అయితే జూన్ నుంచి మూసివేస్తారని అడగడం జరిగింది. మేమేమనంటే అవునండి వర్కౌట్ కావటం లేదు, పర్సంటేజ్ అయితే ఓకే అన్ని మామూలుగా ఇబ్బందులు ఉంటే మాత్రం కొద్దిగా మూసివేస్తాం కొన్ని అని, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో బంద్ అని మాత్రం అనలేదు. అది అసలు ఏంటంటే బంద్ అన్నది ఎలాగ అంటాం, ఆల్రెడీ 30వ తారీఖున అన్ని రన్నింగ్ సినిమాలు అన్నీ ఉంటాయి, థియేటర్ ఎలా బంద్ చేస్తాం? అది తప్పు. ఇవ్వకపోతే థియేటర్లో మూసుకుంటాం ప్రెసిడెంట్ అన్నాం, కానీ మేము బంద్ అన్న ప్రసక్తి అనలేదు. దాన్ని ఈయన వీడియోలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ చెప్తున్నారు. ఇదే ఏప్రిల్ 19 జరిగిన మీటింగ్లో మనం అంతకుముందు జనవరి 8వ తారీఖున మీటింగ్లో కూడా ఈ విషయంలో, ఎందుకంటే మాతోటి పాటు గీతావళికి సురేష్ వాళ్ళకి కూడా థియేటర్లు ఉన్నాయి, అందరినీ పిలిచారు.
పిలిస్తే వాళ్ళ సురేష్ బాబు గారు ఆ రోజు మొత్తం ఈ నిర్ణయాలు ఎలాగున్నాయని సురేష్ బాబు గారికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే నేను చెబుతానని చెప్పడం, అందరూ అక్కడ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు. ఆ మీటింగ్లో అందరూ స్పీకర్ ఆన్ చేయడం జరిగింది. ఆ స్పీకర్లో సురేష్ బాబు గారు మిగతా రాష్ట్రాల్లో పర్సంటేజ్ విధానం ఉంటుంది, మన రాష్ట్రంలోనే పర్సంటేజ్ విధానం లేదు, మీరు అందరూ చాలా అందరూ నష్టపోతున్నారు, సింగిల్ స్క్రీన్లు ఎలాగుంటే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అలాగే సింగిల్ స్క్రీన్లు ఎట్టి బతకాలంటే మన పర్సంటేజ్ విధానం పెట్టాలి అని ఆ విధంగా మల్టీప్లెక్స్లో ఇస్తున్నారు, మనకి కూడా ఇస్తే బాగుంటుంది అని ఆయన ఆ స్పీకర్లో అందరికీ తెలియజేయడం జరిగింది. మొత్తం ఆ రోజు అంతా తెలియజేయడం జరిగింది. అదే విషయం వాళ్ళ మేనేజర్ గారు అందరూ కూడా ఇక్కడ మా ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సరే, ఆ విషయం అందరికీ తెలుసు. అది ఏప్రిల్ 19 మీటింగ్లో కూడా ఇలాగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అంతా కలుపుకున్నాం, ఇలా మాట్లాడుకున్నాం జూన్ 1 నుంచి అని అనుకున్నాం. అది కూడా బంద్ అని మాత్రం అనలేదు, ఎందుకంటే బంద్ అన్న ప్రసక్తి మా నోట్లో ఎప్పుడూ రాలేదు. నెక్స్ట్ నేను కూడా ఆయన వీడియో ఉందని అవన్నీ చెప్తున్నాడు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఏ ప్రూఫ్ ఉంది? ఆ రోజు ఏదైనా ఉంటే మే 13వ తారీఖున నేను ఆ జర్నలిస్ట్కి ఇచ్చిన దాంట్లో ఆయన అడిగిన దానికి మూసివేస్తారంటే ఇబ్బందులు ఉన్నాయండి, లేకపోతే వర్కౌట్ కాకపోతే ఆల్రెడీ చాలా థియేటర్లు మూసేసి ఉన్నాయి, కాలితో చూడండి. మేము అన్ని థియేటర్లో కూడా ఎన్ని ఇప్పుడు కూడా చూడండి ఎన్ని థియేటర్లు మూసేసి ఉన్నాయో. సినిమాలు లేవు, సినిమాలు లేక మూసివేస్తున్నాం అని ఏదైనా వర్కౌట్ చేస్తాను ఆ ఉద్దేశం చెప్పాం. ఏంటి మే 13వ తారీఖున పెట్టే టైంకి మే 13వ తారీఖున పెట్టి టైంకి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఏమీ ప్రకటించలేదు. కానీ మే 19వ తారీఖున ఛాంబర్ వాళ్ళు మీటింగు పెట్టారు. అప్పటికి హరిహర వీరమల్లు డేట్ ప్రకటించారు. ఆ విషయం దిల్ రాజు గారు కానీ సురేష్ బాబు కానీ తెలీదా? ఆ డేట్ ప్రకటించారు. ప్రకటించినప్పుడు మాకు ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ అయిన రామ్ ప్రసాద్ గారు గుడివాడ ఎగ్జిబిటర్ అయిన ఆయన్ని దిల్ రాజు గారు సురేష్ బాబు ఫోన్ చేసి మీరు ఛాంబర్కి లెటర్ పెట్టండి అని ఒత్తిడి చేసి, నిజం కాదా అది? ఆయన 3 సెక్టార్లో సురేష్ బాబు దిల్ రాజు గారు ఫోన్ చేశారని చెప్పాడా లేదా? ఆన్ ద రికార్డ్ తీయండి, మొత్తం ఛాంబర్లో ఆయన మాటలన్నీ కూడా ఉంటాయి. దీని వెనకాతల దిల్ రాజు గారు లేరా? అదే ఆ రోజు మీటింగ్లో దిల్ రాజు గారు నాకు ఉదయం 8 గంటలకే ఎప్పుడో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను సెటిల్ ఆడుతున్నాను. మా కొడుకు ఫోన్ ఎత్తితే సత్యనారాయణ అంటే సెటిల్ ఆడుతున్నాడంటే హైదరాబాద్ రాలేదంటే రాలేదని చెప్పడం జరిగింది. అయితే అవసరం లేదులే అని చెప్పడం. తర్వాత నేను కూడా ఆయనతో మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదు, ఆయనతో మాట్లాడేసి అయితే అవసరం లేదులే అని ఫోను పెట్టడం నిజం కాదా ఏంటి? నెక్స్ట్ ఇంకోటి, ఈ టోటల్ ఆయన చెప్పడంలో కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది, దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది, సత్యనారాయణ జనసేన నేత చేసాడని మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశాడు. ఈ 3 సెక్టర్లో కూడా మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా. ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు, మా మాట ఒకటే,
ఎవరు ఏమైనా పోయినా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా, అది వాస్తవా కాదా? ఆన్ రికార్డులు తీయండి. 3 ఆటలను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో, ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను, అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా, ఏమీ తెలియని అమాయకులు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్ రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. ఇది దీని సారాంశం ఏంటంటే 21 మే 2024 ఇందులో మీరు ఈరోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్రాజు తమ్ముడు. దిల్రాజు తమ్ముడు. ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు, చూసుకోండి. ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్ అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. చూడండి, ఏ సినిమా 20 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, మళ్ళీ 10 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, 10 కోట్ల లోపు సినిమా ఏ పర్సంటేజు, అది కాకుండా గమనిక పెద్ద మరియు మీడియా సినిమాలకు గాను 2% నెగోషియేషన్స్ అంగీకరించబడింది. అనగా 73% ఆఫ్ డిస్ట్రిబ్యూటర్, 27% ఆఫ్ ఎగ్జిబిటర్. పైన పరికన పర్సెంట్ విధానం జూలై 1, 2024 నుండి అమలు చేయడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. జూలై 2024లో వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎందుకు అమలు చేయలేదు? ఇది అసలు మీరందరూ గమనించాల్సిందంటే దిల్రాజు యొక్క మనస్తత్వం మీ అందరికీ అర్థమవుద్ది. మేము అందరికీ కూడా మొత్తం ఈ ప్రెస్ మీట్లో చూసిన ప్రజలందరూ ఒక్కసారి గమనించి దిల్రాజు యొక్క మనస్తత్వం ఇది జూలైలో 8% నిర్ణయించడం జరిగింది. ఇది ఎందువల్ల చేశారు? ఇది ఎందుకు అమలు చేయలేదు? దానికి అసలు కారణం సోకాల్ దిల్రాజ్, సురేష్ బాబు, సునీల్. ఎందువల్లంటే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? దిల్రాజ్. సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు? దిల్రాజ్. హీరో ఎవరు? వెంకటేష్, సురేష్ బాబు బ్రదర్. ఈ సినిమాలు రెండు ఉన్నాయని ఈ ఎగ్జిబిటర్లో సాధారణ ఇందులో సంతకం పెట్టిన శిరీష్ రెడ్డి, అదేవిధంగా సునీల్, సురేష్ బాబు వీళ్ళందరూ కూడా అమలు చేశారు. ఇది ఎందువల్ల? ఇది వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు ఈ విధంగా దానిని ఎప్పుడో 2024 అది చేసిన వాళ్ళ తీర్మానాన్ని ఈరోజు మేము ఏప్రిల్లో తీసుకున్న దాన్ని అది చెప్పడం లేదు, దాన్ని ముడిపెడుతున్నారు. దీనివల్ల మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎంత నీచంగా
ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఈరోజు అంతెందుకండి, ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ని మాకు అసలు ఆంధ్రాకి సంబంధించి అందులోనే మా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో చెప్తుంది ఏంటంటే మిగతా జిల్లాల పక్క జిల్లాల కన్నా తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా తక్కువ రెంట్లు ఉంటాయి మిగతా జిల్లాతో పోల్చుకుంటే. వీళ్ళు నైజాంలో ఒక్కొక్కటి 5 లక్షల థియేటర్లు కూడా ఉంటాయి రెంట్లో. అవతల గుంటూరులో కూడా 420 మంది ఆడియన్స్ 4 లక్షలు ఉంటుంది. మనకు అసలు 2,40,000 మీరు థియేటర్లు రెంట్లేదు. మేము బాధలతోటి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నామని మేము అది కూడా డిస్ట్రిబ్యూటర్లని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ మేము పెట్టుకున్నాం. కానీ దీనిని భూతత్వంలో చూపించి ఏప్రిల్ 19 సత్యనారాయణ చేసాడు. సత్యనారాయణ ఆ మీటింగ్లో వేశారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఎప్పుడో మే 13 ఎవరో జర్నలిస్ట్కి ఇచ్చిన దానికి అవన్నీ చెప్పి అసలు సబ్జెక్ట్ ఇదేం చేశారండి దిల్రాజు గారు? ఇదెందుకు పోస్ట్ పోన్ చేశారు? మీ సినిమాలు ఉన్నాయనా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను చెప్పినప్పుడు మే 13కి అప్పుడు డేట్ ఫిక్స్ అవ్వలేదు. మీరు అటెండ్ అయ్యారుగా ఛాంబర్కి. నేను అసలు ఈ ఎపిసోడ్లో కానీ అసలు ఎప్పుడైనా వచ్చానా? గత సంవత్సరం 11 నెలల 12 నెలలు అవుతుంది ఛాంబర్కే రాలేదు. ఛాంబర్ మీటింగ్లోనే పాల్గొలేదు. కాలితే వీడియోలు తీయండి. మీరు ఈ విధంగా చేసి తెలుసు, మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ తమ్ముడు తొడగొట్టినప్పుడు ఈ సినిమా జూన్లో ఉందని మీకు తెలుసు. అప్పటికి అనౌన్స్ చేశారు. 18, 19 చేశారు. మీరు చేసినప్పుడు మీకు ఈరోజు మీరు ఎప్పుడో అక్కడి నుంచి పుట్టింది ఇక్కడి నుంచి పుట్టింది అంటున్నారు. ఇది మేము వెంటనే పెట్టాము, ఎట్టి పరిస్థితుల్లో చేయమని అనగానే ఆ నింద మీరు మా మీద తోయడానికి, ఎందుకంటే మీరు అక్కడ మీ సినిమాలు ఉన్నప్పుడు తప్పించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు తొక్కేద్దాం అనే దురాలోచనతో మీరు చేసుకున్న కమిట్మెంట్కి తొంగలో తొక్కేశాను. నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే ప్రసక్తి లేదు, మేమంతా అన్ని థియేటర్లు ఓపెన్ చేస్తాం, అసలే సినిమా లేక వస్తుంటే హీరోల సినిమాలు సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒక హీరో వస్తున్నారు. అటువంటి మా హీరో పవన్ కళ్యాణ్ మా దేవుడి సినిమా. అందులోనూ దేవుడి సినిమాని నేను కుట్ర పన్నుతానా? ఎవరైనా నమ్ముతారా? మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని నేను అసలు ఆఫ్ చేస్తానా? దమ్ము ధైర్యం ఎవరికి ఏంటి? అరవింద్ గారే దుస్సాహనం అని చెప్పారు. అంత దమ్ము ధైర్యం లేదని దిల్రాజు గారు చెప్పారు. ఎవడో ఒక ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి సత్యనారాయణకి ఆ దమ్ము ధైర్యం ఉంటుందా? అందులోనూ పవన్ కళ్యాణ్ భక్తుని నేను. ఇది అసలు ప్రజలు గమనించనుకున్నారా ఏంటి? ఇదంతా ఏంటి అన్నీ మొత్తం ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వస్తాం సార్. ఇది ఫ్లోలో మొత్తం ఒక్కొక్కటి మొత్తం దిల్రాజు గారు ఆయన ఆస్కార్ అవార్డు ఆ నటనకి ఆ రోజు అంతా చూసి ఉంటారు. ఆయన వ్యక్తిత్వం బయట పెట్టాల. ఇది వాస్తవం కాదా? దాన్ని తీసుకొచ్చి ఇంకోటి, నిన్న మీరు టీవీలో స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు. మొత్తం స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఈసారి నా సినిమా అయినా సరే రేట్లు రావాలంటే త్రూ ఛాంబర్ ద్వారా రావాలి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి నటుడు ఆస్కార నటుడు దిల్రాజు గారు వెంటనే స్వాగతిస్తున్నామని చెప్పారు. మీరు చూసి ఉంటారు స్కూలింగ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టగానే స్వాగతిస్తామని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12 అని తెలిసి జూన్ 1 బంద్ అని అన్నీ ఇదే టీవీ స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయిగా. ఇదే స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయి కదా. నువ్వెందుకు ఇది ఖండించలేదు? అంటే మమ్మల్ని అడ్డు పెట్టుకుని నువ్వు నైజాం నవాబుకే వెళ్ళారనుకుంటున్నావు. దానికి మేము ఒప్పుకోలేదు. దానికి తిరిగి మా మీద పెట్టావు. ప్రజలందరూ గమనిస్తానన్నారు. మా నాయకుడు కూడా నేను ఎటువంటి వాడు, అనుశ్రీ సత్యనారాయణ ఎటువంటి వాడు, దిల్రాజు ఎటువంటి వాడు,
సినిమా ఇండస్ట్రీలో ఎవరాలు ఎటువంటి వాళ్ళు అందరికీ తెలుసు, మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మీ యొక్క స్వార్థాలు. దాన్ని మీరు ఈ విధంగా పెట్టి మీరు నిజంగా అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు 15 థియేటర్లు ఉన్నాయి, నేను ఇంకా టైం అయిపోగానే వదిలేస్తున్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన సురేష్ బాబు సునీల్ని ఎందుకు పెట్టుకోలేదు మీరు? అంటే లోపాయకరంగా మీరు కలిసి ముగ్గురు ఒకటే, కానీ ప్రెస్ మీట్లో మాత్రం నేను ఒక్కటే నాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయంటే అంత పిచ్చోలా మీరు. మైత్రి మూవీస్ మీ అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టుకుని వాళ్ళ చేత వాళ్ళు తొక్కడానికే కదా మీరు శత్రుఘ్న ముగ్గురు కలిశారు. అది ప్రజలందరికీ తెలియదా? ఇండస్ట్రీలో అందరికీ తెలియదా? చెప్పండి దిల్రాజు గారు, మీరు చేస్తున్నది మీకు ఏదో అపరమేధావని ఆయన చెప్పడం. దిల్రాజ్ డ్రీమ్స్ అంట, ఇదేనా మీ డ్రీమ్? దిల్రాజ్ డ్రీమ్స్ అంటే నైజాం నవాబుగా మొత్తం ఎవరిని రాకుండా మీరు తొక్కేసి నైజాం మా వంకని మొత్తం అంతా రాష్ట్రం మొత్తం వేలేద్దారన్న, అదేనా దిల్రాజ్ డ్రీమ్ అంటే? మళ్ళీ ఆయన అంతా ఈ స్టేజ్లో ఉన్నాడంట. ఈ స్టేజ్లో ఉన్నవి నువ్వు ఎగ్జిబిటర్ సెక్టారు, ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జిబిటర్ సెక్టారు రామ్ ప్రసాద్ గారు చైర్మన్ గారికి మీరు సురేష్ బాబు గారు ఒత్తిడి చేసి ఛాంబర్లో లెటర్ పెట్టించారా లేదా? ఎందుకది? ఇది నిజం కాదా? అది కూడా 18వ తారీఖు 18వ తారీఖు ఆ లెటర్లు కూడా ఉన్నాయి. అది ఆయన చెప్పడం కూడా జరిగింది, 3 సెక్టార్లో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దీన్ని అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ అయింది. అప్పుడు మీరు సోకాల్ సురేష్ బాబు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ తమ్ముడు ఉన్నాడు, శిరీష్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఆ రోజు ఖండించలేదు? ఖండించడం వదిలే, శిరీష్ రెడ్డి గారు 3 సెక్టార్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి బంద్ అని చెప్పారా లేదా? అందరు ఇక్కడ తీయండి, అది అందరూ కూడా తెలిసిన విషయమే కదా. 3 సెక్టార్లలో దీన్ని మీరు నా మీదకు తోలి ఏదో మీరు తప్పించుకున్నారంటే అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఉన్నాడు, అంతేమంతా ఉంచి నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్, ఆయన అంతా గమనిస్తాడు. అంత అమాయకులు శిక్ష పడితే ఒప్పుకోడు, దుర్మార్గులు చండాలం ఏదో అంటారు కదా, మొత్తం తోలు తొక్క తీసి అంతు చూసేస్తాడు నేను దుర్మార్గులు ఎవరైనా చేశారంటే. ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంటున్నాను, పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కానీ అది కానీ నేను ఎప్పుడూ అవాయిడ్ చేయలేదు. నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం, నా వ్యాపారాలు మానుకుని ఎక్కువ అసలు ఈ మధ్య చూడండి నా థియేటర్లు నాకు ఈ సినిమాలే చేయటం లేదు, నేను వ్యాపారం బాగలేదు, సినిమాలు చేయటం లేదు. అయినా సరే సినిమాలు కూడా ఎలాగుంటున్నాయో మీరు పేయింగ్ కూడా లేవు చాలామంది. వాటికి నేను మామూలుగా ఉంటే మీరు నేనేదో మా పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా నేను ఆయన చేసి కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధాంతాలు కానీ జనాల్లో తీసుకెళ్ళి అన్నీ నేను నా అంతటా నేను మా జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ సహాయ సహకారంతో నేను వెళుతుంటే నన్ను నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఈ విధంగా మీ జనసేన నేత అని పేరు చెప్పి మీరు ఈ విధంగా నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఇప్పటికీ కూడా పత్రిక ముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, హరిహర వీరమ్మలు నేను బ్యాన్ చేయండి అని మీరు వీడియో ఉందని అంటున్నారు కాబట్టి అది నిజంగా నిరూపించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే నేను కోర్టుకి వెళ్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నా భవిష్యత్తుతో ఆడుకున్నారు మీరు. ఎప్పుడో మే 13న వాళ్ళతోటి పెట్టిన దానికి అప్పుడు అనౌన్స్ లేదు, అది కూడా మేము బంద్ అని మాత్రం అనలేదు. వర్కౌట్ కాకపోతే మూసేస్తామని చెప్పాము, కానీ అసలు బంద్ అని మాత్రం కాలేదు. కాలితే చూడండి జిల్లాలో ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని థియేటర్లు క్లోజ్ చేసి ఉన్నాయి ఒకసారి చూడండి. మన అందరూ ఆఫీసర్లు కూడా వెళ్ళారు, అన్ని థియేటర్లు చేశారు, ఎన్ని థియేటర్లు మూస్తున్నాయో వాళ్ళు చూశారు. ఇది ఎగ్జిబిటర్ల పరిస్థితి. దానికోసం
అన్నాం. కానీ మీరు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందండి? సోల్జర్స్, జన సైనికులు అంటే ఎవడు అడ్డొచ్చినా సరే ఒప్పుకోరు. అటువంటిది మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు సురేష్ బాబు, మీ తమ్ముడు శిరీష్ రెడ్డి, సునీల్, మీరు చేస్తున్న అరాచకాలు అందరికీ ఇప్పటివరకు ఎవరో చెప్పడానికి భయపడి ఉంటారు. నాకు మా నాయకుడు చెప్పింది ఒకటే, నిజం నిర్భయంగా చెప్పు, భయపడకు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఎవరు ఇదేనే, ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏదైనా సరే మాకు నీతి నిజాయితీ నేర్పించింది మా నాయకుడు. ఈరోజు భారతదేశం మొత్తం నీతి నిజాయితీ నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కావాలితే అన్ని సర్వేలు చూసుకోండి, ఆయన నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అటువంటి ఆయనకి నేను మచ్చ తెచ్చి పని చేస్తానా? నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితోటే ఉంటాను. పవన్ కళ్యాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ విధంగా చేసి నేను ఒప్పుకోను, క్షమించను కూడా. ఇది నేను అందరికీ ఎదుర్కొంట పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అసలు ఇప్పుడైనా మీరు ఎంత అమాయకత్వంగా, ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారో చాలామంది ట్విట్టర్లో కూడా చేస్తున్నారు. కమల్ హాసన్ అని పెట్టడం కూడా చాలా చూసాం మనం. దిల్రాజు గారు ఒక మీ స్వార్థం కోసం మాలాంటి అమాయకుని బలి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి. నా సినిమా వ్యాపారంలోనే నాకు పవన్ కళ్యాణ్ గారి పరిచయం. సినిమా ప్రపంచం విస్తృతం అయిపోయింది, అందువల్ల సమిష్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని దిల్రాజు గారు మాట్లాడుతున్నారు. ఎవరి నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నారు, ఈ సినిమా ప్రపంచం విస్తృతంగా అయిపోయింది, అందువల్ల సమిష్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దానికి ఏం చెప్పాడండి ఆయన? సమిష్టి నిర్ణయాలు తీసుకోకపోతున్నారు. సమిష్టి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడండి? నువ్వు సునీల్ తోటి, సురేష్ బాబు తోటి ముగ్గురు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారా? అక్కడ సమిష్టి నిర్ణయమా అంటే ఏంటి? స్వార్థం కోసం సమిష్టి నిర్ణయమా? వాళ్ళు ముగ్గురు దానికి అప్పుడు సమిష్టిగా ఉంటారు. ఇది ఇండస్ట్రీ విషయం కదా, ఇండస్ట్రీ వచ్చేటప్పటికి స్వార్థం. ఎందుకు అర్థమవుతుంది కదా. ఆయన సినిమా ఏంటి 2024 21 మే నాడు వాళ్ళ తమ్ముడు సునీలు పెట్టిన సంతకాలు జూలై నుంచి అమలు జరగనని పెట్టింది. గేమ్ చేంజర్ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమాని రిలీజులు ఉన్నాయని దీన్ని తొంగలో తొక్కింది మాట వాస్తవా కాదా? అప్పుడు ఆలోచన ఎందుకు ఆచరణ పెట్టలేదు? ఇప్పుడు మా వంకన మా మీద నేరం వేస్తే సరిపోద్దని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ని ఫోన్లు చేసి ఒత్తిడి చేసి సురేష్ బాబు మీరును ఛాంబర్లో పెట్టండి, ఛాంబర్కి లెటర్ పెట్టండి అని ఆయన ఇదే విషయం నేను చెప్పింది కాదు. నేనైనా వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం కాదు. అందరు సెక్టార్లో కూడా 3 సెక్టార్లో కూడా సురేష్ బాబు, దిల్రాజు గారు ఫోన్ చేశారు అని చెప్పడం జరిగింది. దానికి మీ తమ్ముడు తొడగొట్టే ఆయనే కదా బంద్ అని పెట్టింది. మేము బంద్ అన్న పదం ఎక్కడా లేదా, వర్కౌట్ కావటం లేదు. పర్సంటేజ్ విధానం వేస్తాం, లేకపోతే మూసివేస్తాం. ఎందుకంటే మూసివేయడం అంటే ఎలాగా ఇప్పుడు చూడండి, అన్ని థియేటర్లు కూడా మూసి ఉన్నాయి, ఈ సినిమాలు లేవు అన్న ఉద్దేశం. అందులోనే ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసే దుస్సాహనానికి నిజంగా మీరు చేశారు. మీరు
ఎంత స్వార్థపరులో ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా దిల్రాజు గారు ఎవరిని కలిపినా చెప్తారు మీకోసం మీ తమ్ముడి కోసం. వైజాగ్లో మీ మేనేజర్ శ్రీనివాస్ కోసం, థియేటర్లో అక్కడ ఎగ్జిబిటర్లో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో. నిన్నేదో ఎగ్జిబిటర్ల బాధలు చాలా ఉన్నాయి, అదేదో నక్కవినంగా ఏమైనా చెప్పారు కదా, బాధలు ఉన్నాయి. బాధలు ఉంటే సాల్వ్ చేసి నువ్వు పెద్దవన్నీ అన్నావు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందులోనూ కూడా డిప్యూటీ సీఎం హోదాలో తోలు తీసేస్తానని ఆ టైప్లో వార్నింగ్ ఇవ్వడంతో మీరు భయపడిపోయి మీరు ఈ విధంగా అది ఎలా తోలాలని ఈ విధంగా మీ తమ్ముడిని రక్షించుకోవడం కోసం మీరు పెట్టిన పన్నాగం. ఆ నలుగురు దిల్రాజు గారు తమ్ముడు శిరీష్ రెడ్డి అండి, సురేష్ బాబు, సునీల్. దిల్రాజు గారు చేసిన ఆరోపణకి పార్టీ ఇంత సీరియస్ గా మీ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి. గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటన్నది ఆయనకి తెలుసు. తప్పు చేసినవన్నీ మాత్రం ఎట్టి పరిస్థితి వదలను, రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు, థ్యాంక్స్ అని కూడా చెప్పడం అంటే ఆయన అంత సీరియస్గా ఉన్నారు. ఆ సీరియస్నెస్ భయపడే కదా ఇలా టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు. ఇది దారుణం, మీ అందరికీ తెలుసు. పత్రికాముఖంగా మరొక్కసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్రాజ్, సురేష్ బాబు, శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, సునీల్ మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ. దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఆయన దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు, మీకేమైనా సమస్యలుంటే అందరూ వచ్చి సమస్యలు చెప్పండి అని తెలియజేయమని ఆయన చెప్పారని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని ఛాంబర్లో మా అందరికీ మీటింగ్ పెట్టి అయినా చెప్పారా? మీ సమస్యలు అంటే తీసుకురమ్మన్నారు అని ఎప్పుడైనా చెప్పారా? అవి మాత్రం ఛాంబర్లో చెప్పడం లేదు. అంత సానుకూలంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అందరి గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మన కష్టాలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంతటా అదని మీరు అడగకుండానే ఆయన మీరు కష్టాలు తీసుకురండి అని చెప్పారంటే ఆయన వ్యక్తిత్వం చూసుకోండి. అటువంటి వ్యక్తిని సినిమాని ఆపడానికి మీరు కుట్రలు ఎన్ని పన్ని ఆయన ఇచ్చిన వార్నింగ్కి తిరిగి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలు అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. అందులో సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు. ఎందుకంటే సస్పెండ్ చేశారు కానీ పెట్టండి, అందులో సత్యమా అసత్యమా మీరే దాన్ని ఏకీభవిస్తారా? అది ఎలా వెళ్తారు? అంటే పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎంత మొత్తం అంతా కూడా మీరేం చెప్పారు కదా, పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? సత్యమా అసత్యమా అనేది మీడియా ద్వారా చెప్తారా? ఏంటి 100% అసత్యమేండి. ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీరంతా చూస్తున్నారు కదా, ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి. ఇదంతా చూడండి ఏంటి, ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి 19 ఏంటి 19వ తారీఖున ఛాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి. ఇవన్నీ మీకు ప్రూఫ్లు, ఇవన్నీ చూడండి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది. నేనేమైనా ఈ మీటింగ్లో కానీ ఛాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా? దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు. సారీ, దాన్ని మీరు గమనించండి. దీన్ని బట్టి
దీని వెనక ఎవరు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. ఆయన చెప్పింది అసత్యమా కాదా? సార్ సార్ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమంది మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. 100% అండి. కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడో మే నెల 21, 2024లో తీసుకున్న నిర్ణయాన్ని అది ఇలా సినిమాలు ఉన్నాయని ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ 1 నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పన్నారో మీకు అర్థమవుతుందా? చూడండి, వాళ్ళ తమ్ముడు మాటలు ఆన్ ద రికార్డు చూడండి. బొందని పెట్టింది అతను. ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ సోకాలు సురేష్ బాబు కానీ, దిల్ రాజు గారు కానీ, సునీల్ కానీ ఎవరన్నా ఖండించారా? ఎవరు ఖండించలేదు కదా. పార్టీకి పంపిస్తారు ఇదంతా లేఖ రూపంలో, మీరు వెళ్తారా పార్టీ కలుస్తారా లేఖ రూపంలో పంపిస్తారు? నేను ఈ అన్ని విషయాలు కూడా ఇదేంటంటే ఎంత దారుణం ఏంటంటే ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు. నేను 100% పార్టీకి ఎంత లాయల్టీగా ఉంటానో మీ అందరికీ తెలుసు. అటువంటిది లాయల్టీగా ఉన్నప్పుడు నిజంగా చాలా షాకు గురయ్యాను. కానీ అందులో మా దేవుడు అందులో చిన్న మ్యాటర్, ఇది సత్యమా అసత్యమా అని నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎలాగైతే ఏమని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజం అసత్యమని అని చెప్పారు. మీకు అంతా దిల్ రాజు ఇదంతా మొత్తం అంతా చెప్పాం. ఇది అసత్యమని నా మీద మోపింది అందరికీ తెలుసు. అది దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు, నేను పర్సనల్గా మొత్తం ఏం జరిగింది ఏంటని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాను. భలేవరండి. అలా కాదు, పార్టీ నిర్ణయం అన్నది పార్టీ నిర్ణయం ఒకసారి గమనించండి. నీతి నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. తను అసలు అతను మనోడైనా సరే మనోడి మీద అభియోగం ఉంది. అంతటి సీతకే తప్పలేదు అగ్ని పరీక్ష. అలాగే మనోడైనా సరే అంతటి రాముడే దేవుడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు. అలాగే నా దేవుడు నాకు అగ్ని పరీక్షను పెట్టాడు. దాన్ని నేను మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాను. పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమంది మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ నిర్ణయం సరైనది కాదు అన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీ సమాధానం? ఏంటి అలా కాదండి, ఇప్పుడే ఏంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ పార్టీ పెద్దలకు కానీ నాకున్న నిజంగా మీరు చెప్పింది కరెక్ట్. చాలా నాకు నా జన సైనికులు, వీర మహిళలు, నా తోటి జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు. నిజంగా వాళ్ళ ప్రోత్సాహం నిజంగా సత్యనారాయణ అన్న నువ్వు పార్టీ లాయల్టీ ఇదేంటో నాకు తెలుసు అని అందరూ మాతోటే ఉన్నారు. చాలా నాకంట ఎక్కువ బాధపడిన మాత్రం వాస్తవమే. కానీ వాళ్ళు ఒకటి వాళ్ళందరూ కూడా విద్యుల్లో తెలివైన వాళ్ళు కాబట్టి ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళింది కాదు. కాబట్టి ఇది ఓన్లీ సినిమా వ్యాపారం సంబంధించిన దాంట్లో ఒక మన జనసేన నాయకుడి మీద ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం ముద్రేసింది. దానిని ఇలా తెలియజేశారని అనుకుంటున్నారు అందరూ, అంతేగాని వేరే. ఎగ్జిబిటర్ల సమావేశంలో కూడా దిల్ రాజుని తప్పుపట్టారు. అంటే మీ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం లేదు. అలాగే పర్సెంటేజ్ ఇస్తేనే సినిమాలు వేస్తారని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ మీట్ లో కూడా అనౌన్స్ చేశారు. థియేటర్లో మూసేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ టైంలో ఇలాంటివి కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. దీన్ని 100% అండి. ఏంటి ఇప్పుడు కాదండి, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కలికి సినిమా నిమిత్తం ఈ పెద్ద మనుషులందరూ వెళితే ఆ రోజు రేట్ల గురించి అన్నీ వస్తే ఆ రోజే చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా ముందుకు తీసుకురండి, మేము దాన్ని చర్చించి సీఎం గారి దృష్టిలో మేము అంతా చర్చించి మేము దాన్ని సాల్వే చేద్దామని ఆ రోజే చెప్పారంట. కానీ ఆ విషయం ఎవరు మాకు చెప్పలేదు.
ఛాంబరు అంటారు. ఆ విషయం మా వాళ్ళు అందరికీ కూడా పిలిచి ఇలా జరుగుతుంది, మీ సమస్యలు ఏంటో రండి సీఎం గారి దగ్గరికి వెళ్దామని ఒక్క మీటింగ్ పెట్టలేదు. సీఎం గారిని కలుద్దామని ఆలోచన రాలేదు. 1 year అయినా. నిజం దుర్గేష్ గారు చెప్పింది ఇది. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళు స్వార్థంతో నడుపుతున్నారు. వీళ్ళు సినిమా వ్యాపారం ఎప్పుడైతే ఆ నలుగురు కబందస్తాలతో ఉందో అప్పటి నుంచి అందరూ కూడా ప్రొడ్యూసర్లు అవనండి, ఈ 3 సెక్టర్లో కూడా అందరూ నలిగిపోతున్నారు. వాళ్ళు కరెక్ట్గా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ సోకాల్ పెద్ద మనుషులు ఎవరు కార్యవర్గంలో, ఛాంబర్ సంబంధించిన కార్యవర్గంలో అందరూ కూడా ఉండరు. నిజమైన కార్యవర్గం సమస్యలతోటి ఛాంబర్ ద్వారా రావడం నిజంగా చాలా స్వాగతించవలసిన విషయం. అందువల్ల అందరూ కలిసి ఆ ఛాంబరు ద్వారా, ఛాంబర్ ప్రెసిడెంట్ ద్వారా, ఛాంబర్ కార్యవర్గం ద్వారా వాళ్ళు రమ్మన్నారు. అన్ని సమస్యలు కూడా వాళ్ళ ద్వారా తెలియజేస్తారు. మీటింగ్ ఏదైతే ఉందో ఆ రోజు అందరిలాగా మీరు ఎగ్జిక్యూటివ్ రావడం జరిగింది. ఆ రోజు గీతాకు సంబంధించి ఆర్ట్స్ సంబంధించి వాళ్ళు కూడా రావడం జరిగింది. అవును. కానీ ఇక్కడ జరిగిన 5 నిమిషాలు 10 నిమిషాల మీటింగ్ లో కూడా కీలక వీడియో ఫుటేజ్ నా దగ్గర ఉందని చెప్పేసి దిల్రాజ్ చెప్పాడు. అక్కడ లోకల్గా మాట్లాడిన విషయం కానీ మిమ్మల్ని అందరూ టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఏంటి అసలు గీత వాళ్ళు అనగా, సురేష్ బాబు అనగా, దిల్రాజ్ గారు అంతా మీకు తెలియదు చేస్తుంది కదా. గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం, ఏప్రిల్ 19 విషయంలో ఇలా కావాలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడగండి. సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమీ మాట్లాడకపోతే నేను కాలితే నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది. ఏంటి మా దగ్గరేమో ఈ కవర్లు చెప్పారు. సురేష్ బాబు మీరు అందరూ స్పీకర్ ఆన్ చేసి మీరు సురేష్ బాబు చేత మొత్తం ఇన్ని కష్టాలు చేస్తారు. ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు ఏంటి? మీ అభిప్రాయంగా ఫేర్గా చెప్పండి అని కూడా నేను 19 మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంటే అది చాలా మంచిది. వీడియో కూడా ఉంటే ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ గారిని కూడా నన్ను అడిగారు. డిస్ట్రిబ్యూటర్గా కూడా నేనేం చెప్పానంటే నేను కూడా మీతో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లు అయితేనే మన డిస్ట్రిబ్యూటర్కి మిగులుతుంది. ఈ డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను, అందులో తేడా లేదు. ఎగ్జిబిటర్గా ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉంటాను. నేను దీనికి వేస్తాను, దానికి వేస్తాను. ఆ రోజు నేను నిజంగా ఆ వీడియో ఉంటే మీకు మొత్తం అంతా తెలుస్తుంది. పందులు దుర్గేష్ గారు చెప్పారు, విచారణకు ఆదేశించాము, విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఎలా చూడాలి సార్? పార్టీ పరంగా మీరు చూసేది కాదు సార్. ఇది ఒక పార్టీ నాయకుడిని అభియోగం మోపారు. ఇప్పుడు ఏదైనా చిన్నది ఎగ్జాంపుల్ సార్, మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసులో అయినా సరే అతని మీద ఒక అభియోగం వచ్చిందంటే ముందు అతను పదవుల నుంచి బాధ్యతల నుంచి తగ్గించి అలా కాదండి. నేను చెప్పేది విన్నాను సార్. ఆ నలుగురు కాదు, నా గురించి చెప్పారు అడిగాను. నేను నా గురించి చెప్తున్నాను. దానికోసం అలాగే చేశారు. కానీ మీరు ఆ నలుగురు గురించి 100% నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఛాంబర్లో గవర్నమెంట్ సీసీ ఫుటేజీలు తీస్తే ఛాంబర్లో ఈ వేడి చర్చల్లో దిల్రాజు గారు, సురేష్ బాబు ఉన్నారా, శిరీష్ రెడ్డి ఏం మాట్లాడాడు అన్నీ కూడా తెలిస్తే 100% హోంశాఖ వాళ్ళని నేను కూడా అదే కోరుతున్నాను. సార్ మీరు ఆ సీసీ ఫుటేజీలు తెప్పించుకోండి, అందులో నేను ఉన్నానేమో చూడండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాంబర్ మీటింగ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఏప్రిల్ 17వ తారీఖున అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారి సినిమా, అప్పటి నుంచి నేను దీనికి దూరంగా ఉన్నాను. జూన్ నుంచి అంత కాలతో అప్పటి నుంచి చూడండి. అది చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఎంత ఓపికగా
నా ఆవేదన అర్థం చేసుకున్నందుకు. ఓకే